ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. ఋషిభ్యో నమ, మునిభ్యో నమ, గురుభ్యో నమ, పితృభ్యో నమ. వ్యాస భగవానుడికి, మన స్వామివారికి, నారాయణుడికి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈరోజు 6వ అధ్యాయం నవస్కందంలో ఉన్నాం. మనం ఇక్ష్వాకు వంశం గురించి చెప్పుకున్నాం. ఇక్ష్వాకు వంశంలో వీరేగా చాలామంది గొప్ప మహా విష్ణు భక్తులు ఉన్నారు, మహారాజులు. మనం కొంతమంది యొక్క చరిత్రే మనకు తెలుసు. ఆ విష్ణు భక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే చాలా కష్టపడి. ఇక్ష్వాకు వంశంలో మాంధాత అనేటువంటి వాడు ఉన్నాడు. సౌభరి ఋషి అని ఒకడున్నాడు, ఆయన గొప్పవాడే. ఈ మాంధాత అంటే ఎవరు అంటే, ఇక్ష్వాకు మహారాజు ఒక సమయంలో అష్టక శ్రాద్ధాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అష్టక శ్రాద్ధం అంటారు దాన్ని. ఆయన పెద్ద కుమారుడైనటువంటి వికుక్షిని పిలిచి, ఓ వికుక్షి, నువ్వు వెంటనే బయలుదేరి ఈ అష్టక శ్రాద్ధానికి కావలసినటువంటి మాంసాన్ని తీసుకురమ్మన్నారు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ కలియుగంలో పితృకార్యాల్లో మాంసాన్ని మనం వాడం. ఆ యుగంలో వాడేవారు ఆ సమయంలో. అయితే వికుక్షి వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధానికి కావలసినటువంటి పవిత్రమైన జంతువుల మాంసం తీసుకురా అన్నారు. మాంసం కూడా పవిత్రమైన జంతువుల మాంసం తీసుకురా అన్నారు. సా ఏకదాష్టకా శ్రాద్ధే ఇక్ష్వాకు సుతమాదిశతు మాంసం ఆనీయతాం మేధ్యం వికుక్షే గచ్చమాచరం. ఆలస్యం చేయకూడదు, నువ్వు వెళ్ళి శ్రాద్ధానికి కావాలటువంటి యోగ్యమైనటువంటి జంతువు యొక్క మాంసం తీసుకురా అన్నాడు. ఈయనేం చేశాడు? తథేతి సవనంగత్వా మృగాన్ హత్వా క్రియాహ్రణాన్ శ్రాంతో బుభుక్షితో వీర శశం చాదత అపస్మృతి. శ్రాద్ధం కోసం జంతువుల్ని సంహరించాడు. ఆ జంతువుల మాంసం అంతా పక్కన పెట్టుకున్నాడు. శ్రాద్ధ విషయం మర్చిపోయాడు. ఆకలేసేసింది, శ్రమ పడిపోయాడు. ఈ ఇంటి దగ్గర అష్టక శ్రాద్ధం ఉందనే విషయం మర్చిపోయి ఆ కుందేలు యొక్క మాంసాన్ని భక్షించేశాడు. అందువల్ల అతనికి శశాదుడు అనే పేరు వచ్చిందట. ఎవరికి? ఈ వికుక్షి అనేవాడికి. ఇక్ష్వాకుడు ఏమన్నాడు? ఓ వికుక్షి, నువ్వు వెళ్ళి మాంసం తే అన్నాడు. సరే, వీడు అడవికి వెళ్ళాడు, మాంసాన్ని వేటాడాడు, మాంసం తీసుకున్నాడు. ఆకలి వేసేప్పుడు దాంట్లో కుందేలు మాంసాన్ని తినేశాడు. శశుకం అంటే కుందేలండి. ఆ శశుకం కుందేలను భక్షించాడు కాబట్టి ఇతని పేరు శశాదుడు అని పేరు వచ్చింది. శేషం నివేదయామాస
పిత్రే తేన చ సద్గురు చోదిత ప్రోక్షణాం యా దుష్టమేతద్ అకర్మకో. సరే పిల్లవాడు మాంసం తెచ్చాడు కదా అని ఆ మాంసాన్ని పెట్టి తన కులగురువు అయ్యేటువంటి వశిష్ఠుడు ఉన్నాడు, ఆ వశిష్ఠుడికి అది పెట్టాడు. ఆ మహర్షి ఏం చేశాడు, నీళ్ళు ఇలా జల్లాడు. వెళ్ళేటప్పటికి అన్నాడు, ఇది పనికిరాదురా అబ్బాయి, ఈ మాంసం ఇది ఉచ్ఛిష్టం, ఒకళ్ళు తిరగా పెట్టినటువంటిది ఇది, అంచేత ఆ ఉచ్ఛిష్టాన్ని పెట్టావు కాబట్టి ఇది అపవిత్రమైంది అన్నాడు. అనేప్పటికీ జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణ అభిహితం నృప. వశిష్ఠుడు ఇలా చెప్పాడు కదండి, నీ కొడుకు మాంసం తినేసి పట్టుకొచ్చాడు రా, ఇది అంచేత ఇది కర్మకి పనికిరాదు అన్నాడు. చాలా కోపం వచ్చింది. ఇంచేత అంటే అన్నిటి కర్మల్లో పితృకర్మని చాలా శ్రద్ధగా భక్తిగా చేయాలి. ఎందుచేత చేయాలి అంటే మానవ జన్మ మనకి ఇచ్చారు ఎవరు, మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు లేనిదే మనం ఉంటామా, ఉంటాం కదా. అటువంటి తల్లిదండ్రులు చేయవలసినటువంటి తల్లిదండ్రులు ఎలా వచ్చారు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఎలా వచ్చారు, వారి తల్లిదండ్రులు. కాబట్టి తండ్రి తాత ముత్తాతలు వారి వల్లే మనం వచ్చాం. అటువంటి పితృకార్యాన్ని మనం చేస్తున్నాం, భక్తి శ్రద్ధలతో చేయాలి. ఆ వచ్చినటువంటి మహానుభావుల్లో వారి యొక్క శరీరాల్లో భగవంతుడి యొక్క పితృదేవతల యొక్క శరీరాన్ని చూసి భక్తి శ్రద్ధలుగా పితృకర్మలను ఆచరించాలి. ఏదో చేసేములే, ఏదో చెందేము, ఏదో మా నాన్నగారి తద్దుని పెట్టేశానండి అంటాడు ఒకడు. ఏంటి పెట్టడం, ఎక్కడ పెట్టేవరా, మఠంలో పెట్టాను లేదా ఎవరి చేతో పెట్టాను, ఏమిటంటే ఇది నీ జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులకే సమయాన్ని కేటాయించలేకపోయేవే. నీ తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చినటువంటి ఈ శరీరం కలిగి ముఖ్య కారకుల కోసమే నువ్వు ఒక చిన్న పని చేయలేకపోయావు, ₹1 ఖర్చు పెట్టలేకపోయావు. నీ ఆనందం కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది నీ తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టలేవా? ఈ కర్మల్ని ఎప్పుడు కూడా అపవిత్రంగా చేయకూడదు. వెంటనే ఇక్ష్వాకు మహారాజు కోపం వచ్చింది. ఓ వికుక్షి, నువ్వు చేయకూడని పని చేసావు కాబట్టి నిన్ను దేశం నుండి బహిష్కరిస్తున్నాను, నీ మోఖం నాకు చూపించి కాదలపో అన్నాడు. అంటే పాపం ఇతను చెయ్యాలని చేయలేదు, ఆకలేసింది తినేశాడు, మర్చిపోయాడు, ఆ దృష్టి లేదు. పితుర్యుపరతే భేత్యా వికుక్షి పృథివీమిమాం. తండ్రి చనిపోయే వరకు ఆ వికుక్షి తన రాజ్యానికి తిరిగి రాలేదట. ఆ వికుక్షి తండ్రి మరణానంతరం, ఇక్ష్వాకు మహారాజు మరణానంతరం ఆయన తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. సరే, వచ్చిన ద్వారా ఏం చేశాడు, ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేసి మామూలుగా ఏం ఊరుకోలేదండి. శాసద్ ఈజే హరిం యజ్ఞై శశాద ఇతి విశ్రుత. యజ్ఞ కర్మలన్నీ చేసి శ్రీమన్నారాయణ్ణే మనసు ఎందుకు ఉంచుకుని శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కుందేలు మాంసం తిరిన కారణంగా ఆ వికుక్షకి శశాదుడు అనే పేరు ప్రసిద్ధికెక్కింది. సరే, వికుక్షుడికి పెళ్ళయింది. అతనికి పురంజయుడు, ఇంద్ర వాహుడు, కకుస్తుడు అనే పేర్లు ఉన్నాయి. వారి కృతాంతంలో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు వారి వంశం అలా అభివృద్ధి చెందుతూ వచ్చిందయ్యా. ఈ విధంగా వారి వంశంలో వాడే మాంధాత అనేవాడున్నాడు. వారి వంశంలోనే యవనాసుడు అనేవాడున్నాడు. ఆ యవనాసుడికి సంతానం లేరు. ఆ దుఃఖంతో యువనాసో అభవత్తస్యోసో అనపత్యో వనంగత. యువనాసుడు సంతానం లేరు, 100 మంది భార్యలతో అరణ్యానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఋషులందరూ కేకేసి వాళ్ళందరినీ పూజించాడు. వాళ్ళు సంతానం
కలగడానికి యువనాశుని చేత ఇంద్రుడికి సంబంధమైనటువంటి పుత్రకామేష్టి వ్రతాన్ని అతని చేత చేయించారు. అతని పేరు ఏమనుకున్నాం మనం? యవనాసుడు అనుకున్నాం. ఆ యవనాసుడు 100 మంది భార్యలతో ఒక యజ్ఞం చేశాడు. ఆ యవనాసుడు యజ్ఞం చేసిన తర్వాత రాత్రి ఆ యవనాసుడికి దాహం వేసింది. పగలలా అయిపోయింది, సాయంత్రం యజ్ఞం అయిపోయింది, ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు, పడుకుంటారు కదా. ఈ యవనాసుడికి రాత్రి దాహం వేసి ఆ యజ్ఞం చేసిన చోట ఒక పాత్రలో జలం ఉంటే గవ్వ జలాన్ని తాగేశాడు. ఆ దాహం వేసి ఆ యవనాసుడు ఏం చేశాడు? అక్కడ ఒక పాత్ర ఉంటే ఆ పాత్రలో జలాన్ని తాగాడు. అప్పుడు బ్రాహ్మణులంతా అక్కడ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ రాజపత్రులు కూడా ఏం చేస్తారు? వాళ్ళు అందరూ పడుకుని ఉన్నారు. ఆయనకి దాహం. ఆ అడావిడిలో ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి జలాన్ని ఆయన స్వీకరించారు. సరే, మరుసటి రోజు యజ్ఞం ప్రారంభమైంది. ఏమయ్యా ఈ పాత్రలో జలం ఇది అని అడిగారు. ఏముందండి, రాత్రిని పుచ్చేసుకున్నానండి అన్నాడు. అయ్యయ్యో, ఇది పవిత్ర జలమయ్యా, ఈ జలాన్ని తాగేవా? సర్లే, ఏం చేస్తాం? ఇది సంతానం కలగడానికి ఇచ్చినటువంటి జలపాత్రయ్యా, ఆ పాత్రలో తను ఎవరు తాగకూడదు, మరి నువ్వు తాగేసావు, ఎంత ఆశ్చర్యం. సర్లే, మరి భగవంతుడి యొక్క నిర్ణయం అలా ఉంది, మనం ఏం చేయగలం అనుకున్నారు. అనుకొని రాజ్ఞా పీతం విదిత్వాత ఈశ్వర ప్రహితేనతే ఈశ్వరాయ నమశ్చక్రు అహో దైవ బలం బలం. ఏం చేస్తామంటే విధివ్రాత ఆయన దాహం వేయడం ఏమిటి? ఆ పవిత్రమైన కలశలో ఉన్నటువంటి జలాన్ని యవనాసుడు పుచ్చుకోవడం ఏమిటి చెప్పండి? ఇంక ఎవరు ఏమి చేయలేకపోయారు. ఆ యవనాసుడు ఎప్పుడైతే ఈ జలాన్ని తాగాడో గర్భంలో శిశువు పెరగడం ప్రారంభం చేసేట. ఏమిటి? ఆడవాడు కాదు, యవనాసుడు పురుషుడు పట్ల ఒక పిల్లవాడు పెరిగాడు. కుర్చీగల కుడి భాగాన్ని చీల్చుకుని ఆ రాజు యొక్క కుర్చీ అంటే ఇది, ఈ కుర్చీలోంచి బయటికి ఒక పిల్లవాడు చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ శిశువు చక్రవర్తి కాదగినటువంటి శుభలక్షణాలతో ఉన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు మునులు, మరి పిల్లవాడంటే పుట్టాడు, పాలివ్వాలి కదండి. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? నేను పాలన సమకూరుస్తానని చెప్పి ఇంద్రుడు 7వ కుమారుని అమృతప్రదాయనేటువంటి తన చూపుడు వేలు, కొంతమంది చూపుడు వేలుని శిశువు నోట్లో ఉంచేట. ఇప్పుడు అందరూ కూడా ఆ యవనాసురుడు మరణించలేదు. ఎంచేత అలా చీల్చుకు పుట్టినా అతడు మరణించలేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం. అతడు అరణ్యంలోనే తపస్సు చేసుకుంటూ సర్లే సంతానం ఉందని చెప్పి వదిలేశాడు. ఆ మాంధాత పెరిగినటువంటి పెద్దవాడై అతని యొక్క పరాక్రమం ఎటువంటిది అంటే రావణాదులు కూడా భయపడిపోయేవారు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి మాంధాత అన్నారు. ఈ మాంధాత అనేటువంటి వాడు శశుబిందువు యొక్క కుమార్తె అయినటువంటి బిందుమతిని మాంధాత అనేవాడు వివాహం చేసుకున్నాడు. ఈ మాంధాత అనేవాడికి పురుకుత్సుడు, అంబరీషుడు, నాభాగుని కుమారుడైన అంబరీషుడనో అతనికంటే వేరే వాడు ఇతను ముచుకుందుడు అనేటువంటి పుత్రులు ఉన్నారు ఈ మాంధాతకి. అయితే ఈ ఊరికి కూడా ఈ మాంధాతకే 50 మంది ఆడపిల్లలు ఉన్నారు అని. ఈ మాంధాతకి 50 మంది ఆడపిల్లలు ఉన్నారట. వీరు సౌభరి అనేటువంటి ఋషిని పతిగా చేసుకున్నారు. ఈ మాంధాత అంటే చాలా గొప్ప విష్ణు భక్తుడండి. మంచి బలం కలిగిన వాడు. దేవేంద్రుడే చూపుడు వేలు ఈ మాంధాత నోట్లో పెట్టాడు అంటే మరి మాంధాత ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. యమునా అంతర్జలే మగ్న తప్యమాన పరంతప. సౌభరి అనేవాడు ఋషి ఉన్నాడు కదండి. ఈ ఋషి 50 మంది ఆడపిల్లల్ని పెళ్ళాడాడు, మాంధాత యొక్క కుమార్తెల్ని. ఎలా అంటే ఒకరోజు యమునా జలంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. నీటిలో కూడా మునిగి తపస్సు చేసేవాళ్ళు ఉంటారు.
అలా ఈ సౌభరి అనేవాడు తపస్సు చేస్తూ ఉంటే ఆడచేప మొగ చేప నీటిలో కలుసుకోవడం ఈ తపస్సు చేస్తూ ఉండగా చూశాడు. చూసామనుకున్నాడంటే నేను కూడా వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆ తపస్సు ఆపేసి అలా అనుకున్నాడు. కానీ బాగానే ఉంది. ఇప్పుడు నేను చాలా ముసలివాడిని, నా చర్మం ఇలా ముడతలు పడిపోయింది, జుట్టేమో తెల్లగా అయిపోయింది, ఉణుకుపోతున్నాను. ఇలా ఉణుకుపోయే ముసలివాడిని నాకు ఎవరు పిల్లనిస్తారు అనే అభిప్రాయం కలిగింది. ఏ కన్య కూడా నన్ను కోరుకోదు. ఈ విషయం మనసులో ఉందయిష్యే తదాత్మానం సురస్త్రీనామపీప్సితం ముని ప్రవేశతక్షత్ర కన్యాంతఃపురమృద్ధివతు. ఆ తపోవంతుడు కదండి, తన తపశ్శక్తి చేత చక్కని రూపాన్ని పొందాడట. అంటే స్త్రీలు మోహించే రూపాన్ని పొందాడట. పొందినవాడు ఏం చేశాడు? ఈ మాంధాత యొక్క గృహానికి వచ్చాడు. మాంధాత దగ్గర 50 మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళల్లో అందరూ కూడా ఇతను వరించేశారు. సరే, ఆ రాజకన్యలను ఆ సౌభరి అనేవాడు పతిగా వరించారయ్యా. ఆ కన్యలు ఇతను నాకే తగినవాడు అని 50 మంది ఎవరికి వాళ్ళు అలా అనుకునేవారట. ఈ కన్యకల యొక్క కోరికలను అనుసరించి ఋగ్వేద పారంగతుడైనటువంటి సౌభరి అనేటువంటి వాడు 50 మంది మాంధాత యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. సిరి సంపదలతో, వస్తు వాహనాలతో, మంచి ఉత్సాహంగా, యౌవనంతో వారందరితో విలాసవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన మహర్షులు ఎక్కడ కావాలంటే అక్కడ పెడుతూ ఉంటారు. ఆ మాంధాత చక్రవర్తి అల్లుడు, మాంధాత చక్రవర్తి యొక్క అల్లుడు ఈయన. ఆ మాంధాత చక్రవర్తి అల్లుడు అవడం వల్ల మహారాజు సప్తద్వీపాల్లో ఎక్కడైనా సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ విందులు వినోదాలతో సమయాన్ని కాలక్షేపం చేశారు. కాలం అనుభవిస్తారండి. ఏదో ఒక రోజున జ్ఞాపకం వస్తుంది. అహో ఇమం పశ్యత మే వినాశం తపస్విన సచ్చరిత వ్రతస్య అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రత్యావితం బ్రహ్మచరం ధృతం యతు. లౌకికమైన వాంఛలు, ఈ విందులు వినోదాలు, విలాసవంతమైన జీవనం, ఇదంతా కూడా లౌకికమైనటువంటి వాసనలండి. ఈ వాసనలు ఎలా పోతాయి? పోవు. ఈ లౌకికమైన వాసనలు తొలగాలి అంటే ఎలా అని ఆలోచించాడు. అయ్యో ఏమిటి, తపస్సు చేసుకునేటువంటి వాడు నేను నీటిలో ఉన్నటువంటి చేపలను చూడడం ఏమిటి, నా మనస్సు మారడం ఏమిటి, నా తపో బలం చేత మళ్ళా నేను ఈ యొక్క యౌవనాన్ని, శరీరాన్ని పొందడం ఏమిటి, ఈ వివాహం చేసుకోవడం ఏంటి అని చాలా బాధపడిపోయాడు. అవురా, నీటి లోపల ఉన్నటువంటి చేపల యొక్క కామక్రీడను చూసేనే మోక్షం కోరుకునేటువంటి వాడిని నేను ఇటువంటి సాంగత్యం మంచిదా అని బాధపడి మనసులో ఇంకా భగవంతుడి యందే, సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడి మీదే మనస్సుని నిలుపుకొని ఆ భగవంతుడిని ఆరాధించడం ప్రారంభం చేశాడు ఈ మహర్షి, ఈ మహాముని. ఇంకేం చేశాడు? భార్యలు 50 మంది ఉన్నారు. ఏవం వసన్ గృహే కాలం విరక్తో న్యాసమాస్థిత వనం జగామ అనుయాయు స్వపత్న్యా పతిదేవత. సరే, ఇంక అరణ్యంలోకి వచ్చాడు. తపస్సు చేస్తూ భగవంతుడి యొక్క తపస్సు ఎందే ధ్యానం పెట్టి ఈ యొక్క బాహ్యమైనటువంటి జీవనాలన్నీ వదిలిపెట్టేసి ఆ భగవంతుడిలో లీనమైపోయాడు. అంటే అలా చెలిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు. వాళ్ళు కూడా ఎవరు? ఈయన యొక్క 50 మంది భార్యలు, మాంధాత యొక్క పుత్రికలు, ఈ 50 మంది కూడా
వారి వారి యొక్క శరీరాల్ని తపస్సు చేస్తూ వారి యొక్క శరీరాల్ని కూడా వదిలిపెట్టారయ్యా. ఇక్ష్వాకు వంశంలో మహానుభావులంతా ఉన్నారని చెబుతూ రాబోయేటువంటి విషయాల్లో త్రిశంకుడు అనేవాడున్నాడు, హరిశ్చంద్రుడు అనేవాడున్నాడు. వాళ్ళంతా చాలా గొప్పవారయ్యా. ఇంకా మరి సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు అని వారి యొక్క ఉపాఖ్యానాలు, వారి యొక్క చరిత్ర చెప్పడం ప్రారంభం చేశాడు. రేపు మళ్ళా మంచి విషయాలతో మనం మళ్ళా కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.